రాష్ట్రంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పట్ల ప్రజలు అప్రమత్తమై అధికార పార్టీకి తగిన బుద్ధి చెప్పేలా ఎన్నికల్లో తీర్పునివ్వాలని కడప అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి మాధవిరెడ్డి పిలుపునిచ్చారు. కడప నగరంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా పోతుందన్నారు. ఎన్నికల సమయంలో ఈ యాక్ట్ తమను ఇబ్బందులకు గురిచేస్తుందని భావించిన అధికార పార్టీ నేతలు మాట మార్చి ఈ యాక్ట్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినదని పేర్కొంటూ సోషల్ మీడియా ద్వారా ఆ నెపాన్ని ఇతరుల మీద నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రజలతో పాటు కడప నియోజకవర్గ ప్రజలు ఈ యాక్ట్ పట్ల చైతన్యవంతులు కావాలని సూచించారు. భూ వివాదాలు తలెత్తితే సివిల్ కోర్టుకు వెళ్లే అవకాశం లేకుండా పోవడమే కాకుండా మన ఆస్తులను కొట్టేయడానికి పెద్ద పథకాన్ని రచించారన్నారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అనేది ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ సీరియస్గా ఆలోచించాల్సిన సమయం వచ్చింది. ఈరోజు ఏమాత్రం పొరపాటు పడి జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకొకసారి అవకాశం ఇచ్చి మీ ఓటు ఫ్యాన్ గుర్తుకేస్తే దాంతోపాటు మీ యొక్క ఆస్తులు, మీ యొక్క ఇల్లులు, మీ పెద్దల నుంచి వచ్చినటివి ఏవైనా కానీ అవన్నీ మీద మీకు హక్కు లేదు, మీ పిల్లలకు హక్కు లేదు, మీ కుటుంబ సభ్యులకు హక్కు లేదని మీరు ఒక వీలునామా రాసిచ్చినట్టు అర్థమైపోతుంది. ఈరోజు ల్యాండ్ టైటిల్ యాక్ట్ తెచ్చి దాదాపు 2023 అక్టోబర్లో తీసుకొచ్చి చాలా సీక్రెట్గా దాన్ని తీసుకొచ్చి దాన్ని జీవో చేసి ఈరోజు మళ్ళా డిసెంబరు దానికి సంబంధించిన చైర్పర్సన్, కమిషనరు, సభ్యుల్ని కూడా నియమించినారు. డిసెంబర్ నెలలో 29న ఉత్తర్వులు కూడా ఇచ్చినారు. ఈరోజు ఎలక్షన్లో దాని మీద వ్యతిరేకత వస్తూ ఉందని చెప్పేసి అదంతా బూటకము, అది బీజేపీ ప్రభుత్వం చెప్తే చేశాము, ఇంకొకరు చెప్తే చేసినామంటూ ఈరోజు సోషల్ మీడియాలో వాళ్ళు దుష్ప్రచారం చేసుకుంటూ వాళ్ళ మీద వాళ్ళు చాలా సచ్చిలు లెక్క ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద అబద్ధాలు బూటకపు మాటలు చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రజలకందరికీ, కడప నియోజకవర్గంలోని ప్రజలకందరికీ నేను చెప్తున్నాను, ఏ విధమైన మీరు తప్పు చేసినారా ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీకు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అయిపోయి మీ ఆస్తుల మీద హక్కులు పూర్తిగా ఎవరు తీసుకుంటారో తెలీదు. దీని ప్రకారము ఏదైనా భూ వివాదం జరిగితే సివిల్ కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఈ యాక్ట్ ప్రకారం ఇంకా సివిల్ కోర్టుకు పోయే పరిస్థితి ఉండదు. సివిల్ కోర్టుకు ఉండాల్సిన హక్కులన్నీ, అధికారాలన్నీ ఒక రెవెన్యూ ఆఫీసర్కి ఇచ్చి ఆ యొక్క వ్యక్తి ఈ యొక్క వైసీపీ పార్టీకి తొత్తు అయిన వ్యక్తులకు కానీ అలాగనే వాళ్ళ కంట్రోల్ ఉన్న ఆఫీసర్లకు కానీ ఇచ్చి మన ఆస్తులని కొట్టేయడానికి పెద్ద పథకాన్ని వీళ్ళు రచించారు. ఇన్ని రోజులు 5 సంవత్సరాలు ప్రతి ఒక్కరి ఆస్తులు, ప్రభుత్వ ఆస్తులు, డీకేటీ భూములు అన్నీ కొట్టేశారు. ఇప్పుడు అక్కడ కొంతమంది ఆస్తులు కొట్టేస్తే వాళ్ళు సివిల్ కోర్టులకు వెళ్ళేసి వాటిని కోర్టు వివాదాల్లో ఉండడం వల్ల వీళ్ళు అనుకున్న ఉపాయం ప్లాన్ వర్కౌట్ కాకపోవడం వల్ల పెద్ద ఎత్తున ఆలోచించి ఈ వైసీపీకి సంబంధించిన కుట్రదారులు ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకొచ్చి దీన్ని ప్రజల మీదుగా ఓ పెద్ద పిశాచిలాగా తీసుకొస్తున్నారు. ఇన్ని రోజులు 5 సంవత్సరాలు కరెంటు బిల్లులు పెంచి మద్యన విధానాల ద్వారా ప్రజలను దోచుకుంటే ఈసారి ల్యాండ్ టైటిల్ యాక్ట్ ద్వారా వీళ్ళు ప్రజలను దోచుకోవడానికి సంసిద్ధమైపోయినారు. ఈ సిద్ధం అనే బ్యానరు ఈ యొక్క ల్యాండ్ టైటిల్ యాక్ట్కి సంబంధించిన బ్యానరే వాళ్ళు మన బాస్తులు, మన భూములు కొట్టేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ ఎలక్షన్స్ ముందే చాలా ధైర్యంగా చెప్పడం జరిగింది. ప్రజలకందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను, ఏమాత్రం మీరు ఏమరపాట్లో ఉన్నా, ఏమాత్రం ఈ మనిషికి రాజశేఖర రెడ్డి గారి కుమారుడు అని చెప్పేసి మళ్ళీ మీ దగ్గర ఉన్న అభిమానాన్ని ఏదన్నా ఈయన మీద చూపిస్తే మాత్రము డెఫినెట్గా మీకున్న ఆరాకొర ఆస్తులు, మీ పెద్దోళ్ళు ఎంతో కష్టపడి సంపాదించిన ఆస్తులు, ఇల్లు మొత్తం అన్నాకాంతం అయిపోతాయి. ఇంకా మనం ఇక్కడ కూలోళ్ళు లెక్క, బానిసలు లెక్క ప్రతి ఒక్క పౌరుడు జీవించాల్సి వస్తుంది. రేపు మన ఆస్తులు ఎప్పుడు ఎవరైనా కొట్టేయచ్చు, ఎప్పుడు ఎవరైనా తనఖా పెట్టుకోవచ్చు, ఎప్పుడు ఎవరైనా అమ్మేసుకోవచ్చు. కాబట్టి తప్పకుండా ప్రజలందరూ ఈ విషయాన్ని బాగా పరిశీలించి ఆలోచించి ఇంకా 3 రోజుల్లో సోమవారం పొద్దున మనం ఓట్లకు పోతున్నాం. ఆ ఓట్ల రూపంలో మీరు ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచనని పెద్ద ఎత్తున తిరస్కరించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ని రద్దు చేస్తామని చెప్పేసి బహిరంగంగా ప్రకటించారు. ఈ యాక్ట్ను రద్దు చేయడానికన్నా మీరు తప్పకుండా సైకిల్ గుర్తుకు ఓటేసి తెలుగుదేశం పార్టీని, ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చి ఈ యొక్క రాష్ట్రాన్ని, మన అందరి జీవితాలని కాపాడాలని చెప్పి మరొకసారి అందరికీ వినయంగా